ఇప్పుడు ఉత్తరాంధ్రలో 2 అంశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మన వైపు ఒకసారి చూడవచ్చు. ఇది జగన్ ప్యాలెస్‌గా ఒకప్పుడు ప్రచారం జరిగింది. మరోవైపు ఇటువైపు చూసుకుంటే గీతం అంశం. ఇప్పుడు దాదాపుగా 54 ఎకరాల సంబంధించిన భూమిని బదలాయించాలని, అట్లాగే దీన్ని క్రమబద్ధీకరించాలని ఇప్పుడు కౌన్సిల్‌లో తీర్మానం చేస్తున్నారు. ఇది ఒక రకంగా రాజకీయ పక్షాల అంశమా, లేక ఉత్తరాంధ్ర ప్రజల అంశమా అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఈ దశలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు, ఇప్పుడు మీరు ఉన్నాం. ఇటువైపు చూసుకుంటే ఒక రకంగా జగన్ ప్యాలెస్ అని ఒక ప్రచారం జరిగిన అంశం ఉంది. ఒకవైపు గీతం. ఈ 2 అంశాలు మీరు ఉత్తరాంధ్ర వాసిగా ఏమనిపిస్తుంది? ఈ 2 ప్రభుత్వానివే. కాకపోతే ఇది ప్రభుత్వం చేతిలో ఉంది, ఇది ప్రభుత్వ భూమి అయి ఉండి ప్రైవేట్ వాడి చేతిలో ఉంది. సో ఇది వ్యత్యాసం. సో మేము కోరేది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం చేతిలో ఉండాలి. అది ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవడమో, లేదా ప్రభుత్వం మాకు ఇది అవసరం ఉందని చెప్పని అడగాలి తప్ప కబ్జా చేసుకొని మాకు ఇవ్వండి అని అంటే ఇది అందులో అర్థం లేదు. ఇది చట్టానికి వ్యతిరేకం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వస్తుంది. సో ఆ రోజు కేవలం 250 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం భవనాలు కడితే రాద్ధాంతం చేసినటువంటి ఆ రోజు ప్రతిపక్షం ఈరోజు అధికారంలో ఉంది. ఏం సమాధానం చెప్తుంది? అదే ఎదురుగా 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ఉంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి అదే కుటుంబం ముందుకు వస్తే ప్రజలు దీన్ని గమనించాలన్నటువంటిది మా తాలూకా కోరిక. సో దీని మీద ప్రతిపక్షంగా మా ఫైటింగ్ మేము చేస్తాం. డెఫినెట్గా ప్రభుత్వానికి ఉండేటట్టే మా తాలూకా కార్యాచరణ ఉంటుంది. చాలా విద్యా సంస్థలకు ఇచ్చారు, అట్లాగే ఈ విద్యా సంస్థకు అడుగుతున్నారు. అది అట్లాగే ఒక మధ్యలో సెంటర్లో ఉంది, దేనికి ఉపయోగపడదు అంటున్నారు. అట్లాగే చాలా కాలంగా మా ఆధీనంలో ఉంది ఈ భూమి అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెద్దన దగ్గర 2-3 ఎకరాలు ప్రభుత్వం ల్యాండ్ గ్రౌండ్ కింద వాడుతున్నారు. అంటే 5 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉంటే అది దేనికి పనికిరాదని అంటే ఏం చెప్తాం? ఫుట్బాల్ గ్రౌండ్ కింద, క్రికెట్ గ్రౌండ్ కింద వాడుతున్నారు వాళ్ళు. అంటే అది గవర్నమెంట్ ఆఫీస్ గతంలో ఇదే 55 ఎకరాల్లో 35 ఎకరాలు రాజీవ్ గృహకల్ప కోసం, లేదా ఎస్సీ హాస్టల్స్ కోసం, ఎస్టీ హాస్టల్స్ కోసం కేటాయించినటువంటి భూములు. ఒకవేళ దేనికి ఉపయోగపడకపోతే దేనికి కేటాయిస్తారు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు గుడివాడ అమర్నాథ్తో పాటు ఇతరులు కూడా ఇది ఒక రాజకీయ అంశంగా చూడకుండా ఇది ఒక ప్రజాధనం దోపిడీ చేసే ప్రక్రియగా భావించాలని, దీనిపై వైఎస్ఆర్సీపీ పోరాటం కూడా చేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.